బ్రేకింగ్ న్యూస్. ఏపీలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి బిడ్లు దాఖలు కాకపోవడంపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలకు టెండర్లు రాకపోవడానికి బెదిరింపులే కారణమంటున్నారు ఆయన. కొందరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ సమస్యలను బెదిరించారన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా జగన్ అదే రకంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ఎన్ని కుట్రలు పన్నినా పనులను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. బెదిరింపులపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇక టెండర్ల గడువుపై అధికారులు చర్చిస్తున్నారని, కొత్తగా టెండర్లు పిలిచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు మంత్రి సత్యకుమార్. విషయంలో ఈ రకంగా ఎవరైతే సంస్థలు ముందుకు వస్తున్నాయో, కన్సెషనర్స్ ముందుకు వస్తున్నారో వాళ్ళని బెదిరించడం అనేది దేశ చరిత్రలో ఇప్పటిదాకా జరగలేదు. ఒక అటవిక రాజ్యంలో ఉన్న స్వాతంత్ర భారతదేశంలో ఉంటున్నామా లేకపోతే అటవిక రాజ్యంలో ఉంటున్నామనే భావన కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒకవైపు భవిష్యత్తు నిర్మించడం కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తుంటే, రెండో వైపు రాష్ట్రాన్ని మళ్ళీ ఆ విధ్వంసకర పాలన 5 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసిన విధంగానే ఇవాళ ప్రతిపక్షంలో కూడా ఉండి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఉంది. ఆయన జైలుకు పంపిస్తే ఏ రకంగా పంపించే అవకాశం లేదు, ఏ సెక్షన్ల కింద పంపిస్తారు, ఏ రకంగా పంపిస్తారు, ఏదైనా అవగాహన ఉందా, తెలుసా, ఎవరైనా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా, ఇటువంటి చర్యలకు పాల్పడడం వల్ల తాత్కాలికంగా భయాందోళన సృష్టించవచ్చేమో. కానీ అయితే దీనికి కాకుండా ఇంకా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాస్త సమయం కావాలని కన్సెషనర్స్ అడిగినట్టుగా తెలిసింది. అయితే వారితో మాట్లాడుతున్నాం. ఇవాళే బెడ్ ఓపెన్ చేసిన తర్వాతే తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఆ విధంగా ఏది లేదు, వాళ్ళు ఎంత విధ్వంసకర దీనికి పాల్పడినా, ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన, పేదలకు వైద్య విద్య అందకూడదని ఎన్ని కుట్రలు పన్నినా, పేద విద్యార్థులకి వైద్య విద్య అందకూడదని కుట్రలు చేసినా, లేదా పేదలకి నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందకూడదని కుయంత్రాలు పన్నినా, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్యను అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యం. విధానపరమైన నిర్ణయం సో అవి మంత్రి సత్యకుమార్ చేసిన కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల వల్లే పీపీపీ విధానంలో సంస్థలు ముందుకు రాలేకపోతున్నాయి. సో వాళ్లకు నేరుగా ఫోన్లు చేసి మరీ వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారంటూ సంచలనమైన కామెంట్స్ చేస్తున్నారు మంత్రి సత్యకుమార్. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం ఇస్తారు. రాజేష్, స్వయంగా నేరుగా బెదిరిస్తున్నారు అంటే బెదిరింపు పాల్పడ్డట్టుగా వారి దృష్టికి వచ్చినట్టుగా ఏమైనా చెప్తున్నారా మంత్రి సత్యకుమార్? అదే మాట చెప్పారు. చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు. కొంతమంది బెదిరిస్తున్నారనే అంశాన్ని ఈ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీ అభివృద్ధికి సంబంధించి ముందుకు వస్తున్న సంస్థల ప్రతినిధులు ఫోన్ చేసి చెప్పారంటూ మంత్రి సత్యకుమారు సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఉదయం నుంచి కూడా ఈరోజు మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి పీపీపీ మోడల్ సంబంధించిన టెండర్ల విషయం వివాదంగా మారింది. ఎందుకంటే 4 కాలేజీలకి టెండర్లు పిలిస్తే కేవలం ఒక కాలేజీకి మాత్రమే బిడ్ రావడం పైన పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ సాగుతుంది. దానికి ప్రధాన కారణం బిడ్స్ రాకపోవడానికి, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం జగన్ చేస్తున్నటువంటి ప్రచారం, బెదిరింపులని అనే అంశం మీద ఉదయం చర్చ జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి వద్ద మంత్రి సత్యకుమార్ కూడా ఈ అంశానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. కొద్దిసేపు క్రితమే మాట్లాడుతూ సత్యకుమార్ ఈ అంశం మీద మాట్లాడారు. బెదిరింపు ధోరణుల కారణంగానే కాంట్రాక్టర్లు కానీ, సంస్థలు కానీ మెడికల్ కాలేజీల పీపీ మోడ్లో అభివృద్ధి చేయడానికి భయపడుతున్నారంటూ కామెంట్ చేశారు. కానీ భయపడినా ఎక్కడ వెనక్కి తగ్గలేదు. పీపీపీ మోడ్లోనే మెడికల్ కాలేజీని అభివృద్ధి చేస్తామంటూ మరోసారి సత్యకుమార్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, ఎవరైతే ఇప్పుడు కొంతమంది సంస్థల్ని బెదిరిస్తున్నారో వాళ్ళు బెదిరించిన వాళ్ళు ఎవరో అనే సమాచారాన్ని కనుక ప్రభుత్వానికి ఇస్తే, పూర్తిగా లిఖితపూర్వకంగా ఇస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా వెనకాడబోమంటూ సత్యకుమార్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. జగన్ వ్యవహార శైలిపైన మరోసారి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టినరోజు సందర్భంగా రక్తాభిషేకాలు చేయడం ఎక్కడైనా చూసామా? ఇది ఆటవిక రాజ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామనే ఒక ప్రశ్న కూడా సత్యకుమార్ ఈ సందర్భంగా లేవనెత్తారు. పూర్తిగా అంటే గతంలో ఏ విధంగా ఆటవిక పాలన చేశారు, ఇప్పుడు అదే విధమైన వ్యవహార శైలిలో జగన్ వెళ్తున్నారు. జగన్ తీరులో ఇంకా మార్పు రాలేదు అనే విధంగా సత్యకుమార్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మిగతా 3 కాలేజీలకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని పైన అధికారులు చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరిపిన తర్వాత దానిపైన స్పష్టత ఇస్తామంటూ కూడా సత్యకుమార్ చెప్పారు. 3 కాలేజీలకి విడిగా మరోసారి ఏమన్నా టెండర్ పిలవాలా, లేకపోతే ఏం చేయాలని దానిపైన అధికారులు కసరత్తు చేస్తారు. రేపు సాయంత్రంలోపు దీని మీద అధికారికంగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 3 కాలేజీకి విడిగా టెండర్లు ఇస్తే ఖచ్చితంగా ఆ సంస్థలు కానీ వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా
ఇలా చేస్తున్నామంటూ సత్యకుమార్ చెప్తున్నారు. ఎవరు భయపడవసరం లేదు, వచ్చేది కూడా కూటమి ప్రభుత్వమే, ఎవరు ఎక్కడ అధైర్యపడవసరం లేదనే ఒక భరోసాను కూడా కల్పిస్తామని కూడా సత్యకుమార్ చెప్పారు. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఏకంగా కాంట్రాక్ట్ సంస్థలనే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటూ సత్యకుమార్ చెప్పడం రాజకీయంగా చాలా తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటివరకు అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ సంస్థలు కానీ పీపీపీ మోడ్లో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతామని జగన్ కామెంట్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో టెండర్లో పాల్గొనాలనుకునే వాళ్ళని ఫోన్ చేసి బెదిరించడం పైన ఈ సత్యకుమార్ ఈ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దీనిపైన వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి కూడా కీలక సమీక్ష సమావేశం ఈ అంశం మీద చేశారు. అధికారులు కూడా కొన్ని కీలక దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. అధికారులు టెండర్ వ్యవహారం పైన ఏ విధంగా ముందుకు వెళ్తారనే పైన రేపు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, పీపీపీ విధానంలో టెండర్లు పిలిచినా కూడా బిడ్లు సంస్థలు దాఖలు చేయడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బెదిరింపులే కారణం అంటూ సంచలనమైన కామెంట్స్ చేస్తున్నారు మంత్రి సత్యకుమార్. తమ దృష్టికి ఇటువంటి బెదిరింపులు వస్తే మాత్రం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతామని చెప్పారు. ఇక ఆ టెండర్ల విషయంలో ఫర్దర్గా దాన్ని కొనసాగించాలా లేకపోతే మళ్ళీ కొత్తగా టెండర్లకు పిలవాలా లేదా అనే అంశంపైన అధికారులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు మంత్రి సత్యకుమార్.